అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను వేరుశనగకాయ గింజలతో బెల్లంతో పాకు పడుతున్నానండి. దీనికోసం వేరుశనగకాయ గింజలు తీసుకొని సన్న మంట మీద బాగా ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని పొట్టది తీసి పెట్టుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. పొయ్యి మీద బెల్లం పాకం పెట్టి ఒక్క చుక్క నీళ్లు పోసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. పల్లీలు 1.5 కప్పు అయితే ఒక పుటి బెల్లం వేసుకోవచ్చండి. ఇలాగా పాకం వస్తున్నప్పుడు కొద్దిగా నీళ్ళల్లో బెల్లం వేసుకొని ఈ పాకం చూసుకోవాలి, వచ్చింది లేనిది మనకి ఎంబడి అర్థమైతే. ఇలా నీళ్ళల్లో వేసుకున్నప్పుడు ఇదిగోండి ఇట్లా పాకం వచ్చిందండి. ఇప్పుడు పాకంలో వేరుశనగకాయ గింజలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక ప్లేటుకు నెయ్యి పూసుకొని కలుపుకున్న పాకాన్ని ఈ ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లో వేసుకొని పాకాన్ని అంతా ఇట్లా సన్నగా బాగా నెరుపుకోవాలండి. వేరుశనగకాయలతో బెల్లం పాకం చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బాగా ఆరిన తర్వాత ముక్కలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారండి. వేరుశనగకాయ గింజలు బెల్లము మన శరీరానికి రెండు చాలా మంచివేనండి. ఇది ప్రయాణాన్ని తీసుకెళ్ళడానికి ఈవినింగ్ స్నాక్స్ లెక్క బాగా ఉపయోగపడుతుందండి. బెల్లంలో ఐరన్ మనకు పుష్కలంగా లభిస్తుందండి. వేరుశనగకాయ పాకం చూస్తుంటే మీ అందరికి నోరు అవుతుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.